హాయ్ హలో వ్యూయర్స్, దిస్ ఇస్ రాజ్. వెల్కమ్ టు రాజ్ కొంత రివ్యూస్. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఫస్ట్గా ఎపిసోడ్ స్టార్టింగే మణికంఠని జైల్లో పెట్టడంతో స్టార్ట్ అయింది. మణికంఠని జైల్లో పెట్టడం రైటా రాంగ్ అనేది మీకే తెలియాలి. నాకైతే రాంగ్గానే అనిపించింది. సో నామినేషన్స్ విషయంలోకి వచ్చినట్లయితే నామినేషన్స్ ఎవరిని చేశారు, ఏ రీజన్స్ చెప్పారు, ఎంతమంది నామినేట్ అయ్యారు అనే విషయంలోకి వచ్చినట్లయితే మొదటిగా మణికంఠ నామినేషన్ ప్రాసెస్ని స్టార్ట్ చేశాడు. నామినేషన్ ప్రాసెస్ ఏంటంటే ఎవరైతే తనకి హౌస్కి కరెక్ట్ కాదనుకుంటున్నారో వాళ్ళిద్దరు ఫోటోల్ని మంటలో వేసి రీజన్స్ చెప్పాలి. సో మొదటిగా మణికంఠ నామినేషన్ స్టార్ట్ చేశాడు. మణికంఠ నైనిక మరియు యస్మిన్ని నామినేట్ చేశాడు. నైనికని నువ్వు ఫస్ట్ వీక్లో ఉన్నంత స్ట్రాంగ్గా ఇప్పుడు లేవు, రీజన్స్ సరిగా చెప్పలేకపోతున్నావు, గేమ్ సరిగా ఆడట్లేదు అని నామినేట్ చేశాడు. అలాగే యస్మిని రివెంజ్ నామినేషన్ ఉంది. యస్మిని మణికంఠ యస్మిని ఇది రివెంజ్ నామినేషన్లో వస్తుంది. సో దీనికి పాయింట్లెస్ అని చెప్పుకోవచ్చు మనం. తర్వాత నైనిక నామినేషన్ స్టార్ట్ చేసింది. నైనిక నబీల్ని మరియు విష్ణుని నామినేట్ చేసింది. నబీల్ ఇచ్చిన రీజన్ ఏంటంటే నువ్వు బార్డర్ సౌండ్ విషయంలో అవతల టీంకి పాయింట్స్ ఇవ్వడం వల్ల మనం రేషన్ కోల్పోవాల్సి వచ్చింది అని చెప్పింది. ఈ పాయింట్ అయితే నాకు బాగా నచ్చింది. తర్వాత విష్ణుకి చెప్పిన పాయింట్ పెద్దగా నచ్చలేదు. తర్వాత సీత నామినేషన్ స్టార్ట్ చేసింది. సీత మణికంఠని నామినేట్ చేసింది. తర్వాత విష్ణుని నామినేట్ చేసింది. విష్ణుని నువ్వు ఒక్కదానివే ఆడటానికి ముందుకు రావట్లేదు, పైగా నీకు చీఫ్గా ఉండటం ఇష్టం లేదని చెప్పావు, అది నాకు నచ్చలేదని చెప్పింది. తర్వాత నబీల్ నామినేషన్ స్టార్ట్ చేశాడు. నబీల్ విష్ణుప్రియ నువ్వు ఈజీగా దేన్నైనా విడిచిపెట్టేస్తున్నావు, తొందరగా గివ్ అప్ ఇచ్చేస్తున్నావు అని చెప్పాడు. తర్వాత నైనిక్ని నువ్వు నీ స్పేస్లోనే ఉంటున్నావు, బౌండరీ దాటట్లేదు, డల్గా ఉంటున్నావు అని చెప్పాడు. తర్వాత ఆదిత్య ఓం నామినేషన్ స్టార్ట్ చేశాడు. ఆదిత్య ఓం నైనిక మరియు విష్ణుని నామినేట్ చేశాడు. నైనికని నువ్వు లాస్ట్ వీక్ చెప్పిన రీజన్ నాకు నచ్చలేదు, అందుకే నేను నామినేట్ చేస్తున్నాను అని చెప్పాడు. అలాగే విష్ణుని అప్పుడప్పుడు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పాడు. తర్వాత నిఖిల్ నామినేషన్ స్టార్ట్ అయింది. నిఖిల్ విష్ణుని మరియు మణికంఠని నామినేట్ చేశాడు. విష్ణుని నీకు నోటి దొరద ఎక్కువ అని చెప్పి నామినేట్ చేశాడు. తర్వాత మణికంఠని అబద్ధాలు ఎక్కువ చెప్తున్నావు అని చెప్పి నామినేట్ చేశాడు. తర్వాత ప్రేరణ నామినేషన్ ఈ ఒక్కతే కరెక్ట్ పాయింట్స్ అన్నీ చెప్పిందని నా ఒపీనియన్. చాలా స్ట్రాంగ్గా చాలా మంచి పాయింట్లు అయితే చెప్పింది ఈమె మణికంఠని నామినేట్ చేస్తూ నీవు నీ కోసం నుంచోవట్లేదు, సాక్రిఫైస్ చేస్తున్నావు, అది నాకు నచ్చలేదు అని కుండభద్ర కొట్టినట్టు చెప్పింది. తర్వాత ఆదిత్యని నామినేట్ చేసింది. మీలో కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు, యూ డోంట్ లిజన్ టు అవతల చెప్పేవాళ్ళ విషయాలను మీరు వినట్లేదు అని చెప్పింది. తర్వాత విష్ణు నామినేషన్ స్టార్ట్ చేసింది. విష్ణు నైనికని నబీల్ని నామినేట్ చేసింది. నైనికని నువ్వు ఈ వీక్ ఆడిన గేమ్ నాకు నచ్చలేదు, బెటర్ డెసిషన్ తీసుకుంటే బాగుండేది అని చెప్పింది. తర్వాత నబీల్ని బార్డర్ సౌండ్ విషయంలో నువ్వు ఆ టీంకి పాయింట్ ఇచ్చి ఉండకూడదు, ఆ టీంకి పాయింట్ ఇవ్వడం వల్ల రేషన్ కోల్పోవాల్సి వచ్చింది అని పాయింట్ చెప్పింది. తర్వాత యస్మి నామినేషన్ స్టార్ట్ చేసింది. మొదటిగా మణికంఠని నామినేట్ చేసింది, ఇది రివెంజ్ నామినేషన్. తర్వాత ఆదిత్య ఓం గారిని నామినేట్ చేసింది. మీలో కాన్ఫిడెన్స్ కనిపించట్లేదు, లో కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉన్నాయి అని పాయింట్ చెప్పింది. తర్వాత పృథ్వీ నైనిక మరియు మణికంఠని నామినేట్ చేశారు. తర్వాత హౌస్లో కంటెస్టెంట్స్ అంతా కలిపి సీత మరియు చీఫ్లైన సీత మరియు నిఖిల్లో ఒకరిని నామినేట్ చేయాలి. అయితే ఎక్కువ మంది 6 సీత నామినేషన్లో ఉండకూడదని నామినేట్ చేశారు. అలాగే 3 నిఖిల్ నామినేషన్లో ఉండకూడదని చెప్పారు. సో ఎక్కువ మంది సీత నామినేషన్లో ఉండకూడదని చేయడం వల్ల సీత సేఫ్ అయింది, నిఖిల్ నామినేషన్లోకి వచ్చాడు. సో మొత్తం నామినేషన్లోకి వచ్చిన సభ్యులు విష్ణుప్రియ, నైనిక, మణికంఠ, నబీల్, నిఖిల్. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.